హాయ్ హలో అండి, అస్సలాము అలైకుం. వెల్కమ్ టు అవర్ ఛానల్ మొహసిన్ అఫీషియల్ వన్ నేమ్. హాయ్ అస్సలాము అలైకుం. వెల్కమ్ టు అవర్ ఛానల్ మొహసిన్ అఫీషియల్ వన్. సో ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మేమైతే ఈరోజు కోలార్కి అయితే వచ్చామండి. కోలార్లో వచ్చేసి పహాడ్ దర్గా పైన మేము విజిట్ చేయడానికి అయితే వెళ్తున్నాము. సో ఇప్పుడు మనం ముందుగానే మనకు స్టార్టింగ్లోనే ఇక్కడ ఒక దర్గా ఉంది, హజరత్ కుతుబ్ గౌరీ షా అనేసి. ఇక్కడ చూసుకొని అయితే మనం పైకి అయితే వెళ్దాం అనమాట. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇప్పుడైతే మనం కర్ణాటకలోని కోలార్ డిస్టిక్లో అయితే ఉన్నామండి. కోలార్ అంటే మనం టౌన్లోనే ఉన్నామన్నమాట. ఇది దర్గా వచ్చేసి మనకు హజరత్ సయ్యద్ కుతుబ్ షా గౌరీ గారి దర్గా, ఫేమస్ దర్గా ఇది కోలార్లో అయితే. ఈ దర్గా వచ్చేసి మనకు క్లాక్ టవర్ ఉంది కదా, దానికి ఎదురుగా అయితే లెఫ్ట్ సైడ్లో మనకు గుమ్మస్ అయితే ఉంది, దాని లోపలికైతే మనం వెళ్ళిపోవాలన్నమాట. సో ఈ దర్గాకి అయితే చాలా పెద్ద చరిత్ర ఉందండి. ప్రస్తుతానికి నేనైతే ఈ దర్గా విజిట్ చేయడానికి అయితే వెళ్ళామన్నమాట మనము కోలార్కి. సో ఈ దర్గా ఫేమస్ కాబట్టి చూద్దాం మనం కూడా ఒక్కసారి ఎలా ఉంది అనేసి. ఫస్ట్ టైం మేము కూడా ఇక్కడికి వచ్చామన్నమాట. సో ఈ దర్గా అది చాలా పెద్ద చరిత్ర ఉంది. ఈ దర్గా చరిత్ర ఎవరైనా కావాలి అనుకుంటే కనుక నాకు కామెంట్స్ పెడితే నెక్స్ట్ టైం నేనైతే ఖచ్చితంగా అయితే ఈ దర్గా గురించి హిస్టరీ మొత్తం అయితే చెప్పడం జరుగుతుంది. సో ఈ దర్గా అయితే చాలా ఫేమస్ కాబట్టి. ఇంకొకటి ఏమంటే ఈ దర్గా అంటే మనకు 12 ఏళ్ళు వచ్చేసి మన హజరత్ సయ్యద్ కుతుబ్ షా గౌరీ గారిని అయితే జనాజాలో ఎత్తుకొని అయితే ఊరూరు తిరిగారట. ఎందుకంటే అలా ఎందుకు తిరిగారంటే వాళ్ళు వచ్చేసి వాళ్ళు చనిపోకముందు చెప్పడం ఏమంటే, నా సమాధి ఎక్కడ పెట్టాలంటే, మీరు నాకు ఎక్కడ సమాధి చేయాలంటే నా జనాజా ఎత్తుకొని మీరు వెళ్తూ ఉండండి, నా జనాజా ఎక్కడి నుంచి లేవకుండా అయితే ఆగిపోతుందో అక్కడైతే నాకు పాతి పెట్టాలి అనేసి ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి సో వాళ్ళు 12 ఏళ్ల వరకు ఇలాగే ఎత్తుకుంటూ తిరుగుతూ వెళ్తూ ఉన్నారంట. అది ఎక్కడా కానీ ఆగలేదు. అంటే ఆగలేదంటే మనం ఇప్పుడు కింద పెట్టేసి వాళ్ళు నమాజ్ చేయడానికి కానీ వాళ్ళు భోజనాలు చేయడానికి కానీ కింద పెడతారు కదా జనాజా, అప్పుడైతే అది లేవదు. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఉండాలి అనుకున్నప్పుడు అది లేవదట. అందుకనేసి అలా 12 ఏళ్ళు ఎత్తుకొని తిరిగిన తర్వాత అయితే ఆ దర్గాకి అక్కడ వచ్చేసి కోలార్ డిస్టిక్లో వచ్చేసి కోలార్ ఊర్లోనే అది అలా అక్కడ పెట్టినప్పుడు లేవలేదంట. వాళ్ళు అక్కడ పెట్టేసి నమాజ్కి అయితే వెళ్ళేసి నమాజ్ చదువుకొని మళ్ళీ వచ్చి ఎత్తితే లేవలేదనేసి అక్కడే పాతి పెట్టేయాలని వాళ్ళు ఆలోచించారు. కానీ ఆ ఊరోళ్ళు ఒప్పుకోక అది ఏం చేశారు, వాళ్ళు ఏనుగుల్ని కూడా తెప్పించి ఏనుగుని అది సంఖ్యలు వేసి ఆ దర్గాకి లాగడం కూడా జరిగింది. కానీ అది అయినా కానీ రాలేదనేసి అక్కడే ఆయనకైతే సమాధి చేశారండి. సో ఈ దర్గా చరిత్ర అయితే ఇది ఇంకా చాలా ఉంది. ప్రస్తుతాన్ని నేనైతే షార్ట్ కట్లో అయితే చెప్తున్నా. ఇప్పుడు మనం పహాడీ దర్గాకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు అక్కడి నుంచి మనకు 6 కిలోమీటర్లు ఉందండి. మళ్ళీ మనకు పహాడీ దర్గా పైన అయితే ఉంది. ఆ దర్గాకి అయితే వెళ్దాం. ఆ దర్గాకి ఈ లొకేషన్ చూడండి మీరు. ఆ దర్గాకి ఈ దారి నుంచి అయితే మనం వెళ్ళిపోవాలన్నమాట. ఇప్పుడు మనం పహాడీ దర్గాకి పైకి అయితే ఎక్కబోతున్నామండి. ఇది మన మదనపల్లిలో హాస్లీ కొండ ఉంది కదా, సో అలా ఉందండి. కానీ బట్ మనకు హాస్లీ కొండకు అయితే ఎక్కడం ఈజీ అనుకోండి. ఇది టర్నింగ్లు అయితే చాలా కష్టంగా అయితే ఉన్నాయన్నమాట వెళ్ళడం. సో ఎవరైనా కానీ వెళ్తే కనుక జాగ్రత్తగా అయితే వెళ్ళిరండి. కానీ చాలామంది వెళ్తున్నారండి ఈ దర్గాకి. ఇంకొకటి ఏమంటే ఈరోజు శుక్రవారం కాబట్టి మనం శుక్రవారం వెళ్ళాము. అక్కడ ఫుల్ క్రౌడ్ వెళ్ళడము రావడం చాలామంది ఉన్నారనమాట. మనమైతే మధ్యాహ్నం పూటే వెళ్తున్నాం కాబట్టి ఆఫ్టర్నూన్ కొంచెం ఎండగానే ఉంది, అప్పుడు తక్కువగానే ఉంది. మనం దిగేటప్పుడు అయితే చాలామంది అయితే మనకు ఎదురొచ్చారనమాట. ఇక్కడ లొకేషన్ చాలా అంటే చాలా సూపర్గా ఉందండి. ఫుల్ గ్రీనరీ అండి. ఇంకొకటి ఏమంటే ఆకాశము కొండలు మాట్లాడుకుంటున్నట్లు ఉంది. ఇక్కడైతే చాలా బాగుంది. అసలు మనం వెళ్తుంటే అదేదో మనం నేచర్ కోసమే అదే పనిగా వెళ్ళినట్లయితే నాకు అనిపించింది. మనం దర్గాకి వెళ్తున్నామా, ఎక్కడన్నా మనము ఊటీ కొడైకెనాల్ అలా వెళ్తున్నామా అనేసి నాకైతే అనిపించింది. అంత ప్రశాంతంగా విశాలంగా అయితే ఉంది. ఇక్కడ మనం వెళ్తూ ఉంటే ఒక్కొక్క టర్నింగ్ నుంచి మనకు కోలార్ అయితే కనిపిస్తుంది చూడండి. వేరే లెవెల్లో అయితే కనిపిస్తుంది చూడండి మీరే. మనమైతే అక్కడ బైపాస్ నుంచి వచ్చాం కాబట్టి ఆ బైపాస్ కూడా ఇక్కడ నుంచి కనిపిస్తుంది మనకు. ఇక్కడ చూడండి ట్రాక్టర్ ఆయన అయితే చాలా కష్టంగా దిగుతున్నారనమాట. దిగేటప్పుడు డౌన్ కదా మొత్తము, సో చాలా కష్టంగా అయితే ఆయన టర్నింగ్ అయితే తీసుకుంటున్నారు. ఆయన సొనాలికా ట్రాక్టర్ కదా, పర్లేదు అయితే బ్రేకులు బాగానే పడతాయి దీనికి. వామ్మో అది వెళ్తుంటే నాకు చెమటలు పట్టేస్తున్నాయన్నమాట ఆ ట్రాక్టర్ వెళ్తుంటే. చూడండి పైకి వెళ్ళేసి అందరూ వస్తున్నారనమాట. సో చాలా కష్టం అండి. అయినా లోడ్ అయితే చాలా బాగా వేసుకున్నారు అన్నగారు అయితే. అన్నగారి మీద కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంది ఆయన మీద. ఆయన కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి ఆయన లోడ్ అంత వేసుకుని ఆయన వెళ్తుంటే నాకు ఇప్పుడు కూడా ఇక్కడ అదేమంటే చెకిలీలు అవుతున్నాయి నాకైతే. అది ఏమవుతుందో ఏమో అనేసి. హైట్ అయితే చాలా ఉందండి, చూడొచ్చు మీరు. కోలార్ ఒకసారి చూపిస్తాను నేను అందరికీ. మొత్తం చూడండి కోలార్ ఎలా ఉందో.
ఓహోహో, మనకు అక్కడ బైపాస్ కూడా కనిపిస్తుంది. మనం ఆ బైపాస్ నుంచి వచ్చామన్నమాట. ఒక్కసారి చూడండి, కనిపిస్తే గనక నాకు చెప్పండి. వావ్, గుర్రం అయితే ఉందండి ఇక్కడ. చూడండి గుర్రము. వావ్, ఎక్కేలా ఉంది నాకైతే దీనిపైన. ఇక్కడ లొకేషన్ చాలా బాగా అనిపించింది. ఇక్కడ ఒక చిన్న క్లిప్ తీసుకుందామనేసి నేనైతే ఇక్కడైతే ఆగాను అనమాట. ఇక్కడ చూడండి, మనకు బస్ అయితే వస్తుంది. బస్లో నుంచి పాపం హాయ్ బాయ్ చెప్తున్నారు. ఇంకా మా ఆయన చూడండి, మీరు అలసిపోయారా? బండి అలసిపోయిందా? అలసిపోయింది, బండి కూడా అలసిపోయింది, నేను కూడా అలసిపోయాను. అవునా? సో ఇది లొకేషన్ చాలా బ్యూటిఫుల్గా ఉందండి. చూడండి మీరే ఒకసారి. వావ్, బాగా వస్తుంది. నేను ఏంటే ఉంటాను, నువ్వు వెళ్ళిపో ఊరికి పోయి. అబ్బా, పెద్ద ప్లానే వేశారు అయితే. చూడండి, ఎర్రటి కొండలో పచ్చని చెట్లలో పచ్చ షర్టు వేసుకున్న మా ఆయన గారు ఎంత బాగున్నారు. వావ్ వావ్ వావ్, సూపర్గా ఉన్నారండి మీరు. సూపర్. నాగార్జునది, నాది కాదు. మీది కాదా? నాది కాదు, నేను ఇంకా మీదే అనుకున్నా. లేదు. వావ్ 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 వావ్, సూపర్ అండి. మనం లక్షలు పెట్టినా వెళ్ళి చూడలేని ప్రదేశం ఇదైతే. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. నాకు అసలు ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళాలనే నాకు బుద్ధి రావడం లేదు. ఇక్కడే ఉండిపోదామా అనిపిస్తుంది. సో ఉండడానికి ఇక్కడ సౌకర్యం అయితే లేదు. చాలా చూసాం కాబట్టి మనకైతే హ్యాపీగా ఉంది. ఇంత మంచి లొకేషన్ అయితే. సో చాలా బాగుందండి లొకేషన్. కొండ చూడండి, ఆ చెట్లు చూడండి, ఈ టర్నింగ్ అయితే చూడండి బాబు. ఈ టర్నింగ్ చూస్తేనే నాకు భయం వేస్తుంది. ఇలాంటి టర్నింగ్లు అయితే 4 or 5 ఉన్నాయి ఇక్కడ. అయినా కానీ చూసి రావచ్చు, వెళ్ళొచ్చు. అందరూ వచ్చి ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇక్కడ పహాడ్ దర్గా పైన అయితే చాలా బాగుంది. లొకేషన్ కోసమైనా రండి అందరూ, చాలా బాగుంది. ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ నుంచి ఇంకా పైకి ఉన్నాం మనము. వామ్మో, 2 కొండల మధ్యలో ఇల్లు ఉన్నాయి. ఊరు 2 కొండల మధ్యలో ఊరైతే ఉంది. వావ్, మనం ఎక్కే కొద్దీ మనకు హైటే ఉందండి ఇది. సో ఇంకా ఉందంట, ఇంకా వెళ్దాం అయితే. పదండి, నైట్ అయిపోతుంది మళ్ళీ. ఫైనలీ అండి, దర్గా దగ్గరికి అయితే వచ్చేసాం మేము ఇప్పుడు. ఇక్కడ చూడండి మీరే, ఇలా ఉంది ఇక్కడ పైన మనకు దర్గా అయితే. సో చాలా కష్టపడుకుంటూ అయితే వస్తున్నారనమాట. HKUS దర్గా అనేసి ఉంది ఇక్కడ. సో వెళ్దాం ఇప్పుడు మనం లోపలికి అయితే వెళ్దాం. వావ్, ఇంకో గుర్రం ఉందండి. HKUS దర్గా అయితే ఇదేనండి. ఇక్కడ లోపలికి అయితే వెళ్దాం మనం. లోపలికి వెళ్ళి ఇప్పుడైతే విజిట్ చేసేద్దాం. ఎలా ఉందో దర్గా లోపల చూద్దాం రండి. మీరారా? కొండ ఎక్కేస్తారా? సరే, ఓకే. ఇప్పుడైతే మనమైతే ఇక్కడ దర్గా అయితే విజిట్ చేయడానికి అయితే లోపలికి వెళ్ళిపోదాం. అంతకుముందు ఇక్కడ చూడండి ఇంకో గుర్రం ఉంది. ఇక్కడ రౌండ్స్ వేస్తున్నారు అమౌంట్ తీసుకొని అయితే. చిన్నపిల్లలకు కానీ పెద్ద పిల్లలకు కానివ్వండి, ఎవరైనా గుర్రం ఎక్కాలనుకుంటే కనుక ఎక్కచ్చు. ఇంకా మనకు ఇక్కడ లెఫ్ట్లో వచ్చేసి వాటర్ అయితే ఉన్నాయి. అలాగే ఈ రైట్లో వచ్చేసి మనకు వాష్రూమ్స్, అలాగే ఇక్కడ వంట చేయడానికి మనకు పాత్రలు అవన్నీ ఇక్కడైతే మనకు దొరుకుతున్నాయి అన్నమాట. అక్కడ ఆల్రెడీ ఎవరో వచ్చి వంట చేసి భోజనాలు చేపించి మళ్ళీ అయితే వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ పాత్రలు వేరే వాళ్ళు కడుగుతున్నారు. సో టాటాయిస్ ఉంది ఇక్కడ వాటర్లో అయితే. అది నన్నే చూస్తుంది. నేను జూమ్ చేసి మరీ చూపించానమాట. ఇప్పుడు మనం వచ్చేసి ఇలాగే వెళ్తుంటే పైన మనకు దర్గా అయితే ఉంది. రైట్ సైడ్లో అయితే మజీద్ ఉంది, ఒక చిన్న మజీద్ కూడా ఉంది అక్కడే మనకు. సో మంచి పని కదండి, మనం అక్కడ దర్గా విజిట్ చేస్తేనే అలాగే మజీద్ కూడా ఉంది. అక్కడ వెళ్ళి మగవాళ్ళు చదువుకోవచ్చు. మనకు వచ్చేసి ఇంకా లేడీస్కి కూడా లోపల అయితే ఫెసిలిటీ ఉంది. నమాజ్ చదువుకోవడానికి అయితే జానీమాజ్ అవన్నీ పరిచిపెట్టారు వాళ్ళు. అది కూడా చూద్దాం మనము. సో ఇక్కడైతే మనం వెళ్ళేటప్పుడు చెప్పులు అయితే ఇక్కడ బయట అయితే వదిలేసేయాలి. ఇక్కడ వదిలేసి మనం లోపలికైతే వెళ్ళిపోదాం ఇప్పుడు. సో స్టెప్స్ ఉన్నాయి. ఈ స్టెప్స్ అయితే అంతే చాలా ఏం లేవు, తక్కువగానే ఉన్నాయన్నమాట స్టెప్స్ అయితే. మనం ఎక్కేసి అయితే ఇప్పుడు లోపలికి అయితే వెళ్ళిపోదాము. చిన్నపిల్లలు అయితే చాలా బాగా అయితే ఇక్కడ ఆడుకుంటున్నారండి. ఇంకా మనకు పక్కలో కొండ కూడా ఉంది. ఆ కొండ కూడా చూపిస్తాను నేను ఇదే వీడియోలోనే. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూస్తూ ఉండండి మీరు. సో చాలా బాగుందండి ఇక్కడ అయితే. మనకు లొకేషన్ కూడా సూపర్గా ఉంది. ఇక మనం ఏ దర్గాకి వెళ్ళినా కానీ ఫస్ట్ మనకు కనిపించేది ఔసేపాక్ జెండాలండి. అక్కడికి వెళ్ళి ఎవరైనా కానీ ఫస్ట్ అక్కడైతే కడ్డీలు అయితే పెట్టేసి అక్కడైతే ముక్కు ఏమైనా చేసుకొని మళ్ళీ దర్గా మొత్తం విజిట్ చేస్తారు. చాలామంది ఇలాగే చేస్తారు. ఇంకా వాళ్ళు ఏమన్నా చెప్పుకుంటే కనుక, ముక్కు ఏమన్నా ఉంటే కనుక ఇంకా మానత్ అంటాం కదా మనము, అది వచ్చేసి ఆ చిరాకులు పెట్టేసి అవి ఏమన్నా ఉంటే వాళ్ళు అక్కడ ముగించుకొని మళ్ళీ లోపల దర్గాలోకి అయితే వెళ్తారు. ఇక్కడ లేడీస్ అయితే నాట్ అలౌడ్ అండి. హజరత్ సయ్యద్
ఖ్వాజా ఉస్మాన్ షా వలి అయితే ఇక్కడ ఉన్నారనమాట. సో పేరు అయితే చాలా పెద్దగా ఉంది. ఆయన పేరు వచ్చేసి ఉస్మాన్ షా వలి అండి, సయ్యద్ ఉస్మాన్ షా వలి. వీళ్ళు వచ్చేసి 7 సంవత్సరాల పిల్లోడుగా ఉన్నప్పుడు అయితే ఇక్కడికి వచ్చారనమాట ఈయన. సో ఈయనకు కూడా చరిత్ర చాలానే ఉంది. ఇంకా ఇక్కడ లోపలికి అయితే లేడీస్కి అయితే నాట్ అలౌట్ ఉంది. నేను లేడీస్కి లేదనేసి నేనైతే అలా తిరుగుతుంటే అలాగే ఇక్కడ చూడండి ఒక చెట్టు అయితే కనిపించింది నాకు. వామ్మో ఎంత పెద్దగా ఉందంటే ఇది, అంత పెద్దగా ఉంది. నాకైతే చూసి అసలు 2 కళ్ళు చాలలేదు నాకు, అంత పెద్దగా ఉంది. మీరే చూడొచ్చు, వీడియోలో ఇలా అనిపిస్తుంది కదా. సో రియల్గా చూడడానికి అయితే చెట్టు అయితే చాలా పెద్దగా ఉంది. అది ఏందబ్బా ఇలా ఉందనేసి నేనే షాక్ అయ్యి అయితే అదే పనిగా వీడియో అయితే చేశానమాట. సో చాలామంది లేడీస్ అయితే అక్కడ కూర్చొని తస్బీలు అయితే చదువుకుంటున్నారు. ఇంకా లేడీస్కి వచ్చేసి మనకు రైట్ సైడ్లో ఒక డోర్ ఉంది. వాళ్ళు కోతులు లోపలికి వెళ్ళిపోతాయనేసి డోర్ అయితే వేసి పెట్టారు. నేను ఏదో అనుకున్నా, లోపలికి వెళ్తే లేడీస్కి అయితే ఈ సైడ్ నుంచి లోపలికి అయితే వెళ్ళొచ్చండి. ఇక్కడ చూడండి ఎవరో ఫ్యామిలీ వచ్చి భోంచేస్తున్నారు. ఇంకా మనకు లేడీస్కి ఇక్కడ వచ్చేసి జానిమాజులు అయితే పరిచిపెట్టారు నమాజ్ చదువుకోవడానికి. ఆ దర్గాలో అయితే లేడీస్కి అలౌడ్ లేదు. ఇంకా ముజావర్ వచ్చేసి ఈ సైడ్ కూర్చొని ఒక గేట్ అయితే వాళ్ళు అరేంజ్ చేశారనమాట. ఆ గేట్లో నుంచి ఒక చిన్న సొందులాగా మనకు కిటికీలాగా పెట్టుకున్నారు. ఏమన్నా మనం ఫాతిహా చేపించుకోవాలి, ఏమన్నా తహలీల్ ఫాతిహా అలా ఏమన్నా ఉందంటే మనం అక్కడి నుంచి చేపించుకోవచ్చు. సో ముజావర్ అయితే ఇక్కడ కూర్చోంటారు చూడండి. ఇంకా లేడీస్ అందరూ వచ్చి ఇక్కడ కూర్చుంటారు. సో ఇలా ఉందండి ఈ దర్గా అయితే. హజరత్ సయ్యద్ ఉస్మాన్ షా వలి గారి దర్గా అయితే ఇది. నేనైతే షార్ట్కట్లో చెప్తున్నా, పేరైతే చాలా పెద్దగా ఉంది కదా. ఇది వచ్చేసి కోలార్లోనే అండి, మనకి కోలార్లో వచ్చేసి కొండపైన ఉంది. ఇది పహాడ్ దర్గా అని అంటారనమాట ఎక్కువ. సో ఆయన పేరైతే ఎక్కువ ఎవరు చెప్పరు. ఇంకా నేను ఇంతేనేమో దర్గా అనుకొని నేనైతే వెళ్ళిపోతూ ఉండగా ఇంకా పక్కలో నాకైతే కొండ అయితే కనిపించింది. ఆ కొండపైన అయితే ఎంత పబ్లిక్ ఉందంటే దర్గాలో ఎవ్వరు లేరు అనుకున్నా నేను, కానీ కాదండి, అక్కడ ఉందన్నమాట. మన కొండపైన అందరూ వచ్చేసి ఇక్కడ ఫాతిహా చేసుకొని అక్కడ పోయి టైం అయితే స్పెండ్ చేస్తున్నారు చాలామంది. చిన్నపిల్లలు పెద్దలు కానివ్వండి, చిన్నపిల్లలు జారాబండిలాగా అయితే అక్కడి నుంచి జారుతున్నారు. చాలా బాగుంది అక్కడైతే. సో ఇక్కడ చూడండి పబ్లిక్ మొత్తం ఇక్కడ పైన వచ్చి ఇక్కడైతే చిన్నపిల్లలు పెద్దలు అయితే ఆడుకుంటున్నారు చూడండి. ఆ బండపై నుంచి అయితే జారుతున్నారు. సో అంతమంది వస్తున్నారు, అందరూ ఎక్కడ పోతున్నారు అబ్బా, అందరూ మాయమైపోతున్నారు. దర్గా దగ్గర చూస్తే అన్ని వెహికల్స్ ఉన్నాయి, జనాలు అయితే ఎవ్వరు లేరు. ఏం మాయమైపోయారు వీళ్ళందరూ అనుకుంటే చూడండి అందరూ ఇక్కడ ఉన్నారు కొండపైన. ఎంత బాగుందో, బ్యూటిఫుల్ వ్యూ అండి ఇక్కడ. సూపర్ లొకేషన్, వ్యూ అయితే చాలా బాగుంది. వావ్. సో చూడండి ఎంత బాగా కూర్చున్నారు ఇక్కడ. పెద్దవాళ్ళు కూడా ఎక్కేశారండి కొండపై ఇక్కడైతే. సో ఈజీనే ఉందండి ఇక్కడ ఎక్కడానికి అయితే, చాలా ఈజీ ఉంది ఇక్కడ ఎక్కడానికి. నేనేమో అనుకున్నా, పిల్లలు చూడండి జారాబండిలాగా జారుతున్నారు ఇక్కడ. బ్యూటిఫుల్ అండి. ఇక్కడ దర్గా అయితే విజిట్ అయిపోయింది మంది. ఇప్పుడైతే మనం వెళ్ళడమే ఇప్పుడు. సో చాలా బాగుందండి లొకేషన్ అయితే, సూపర్గా ఉంది. అందరూ చూడండి రావడం, పైకి ఎక్కడం. ఇప్పుడు మనం దర్గా అంతేలే విజిట్ అయిపోయింది, వెళ్దాం అనుకుని వెళ్ళేటప్పటికే మనకు ఇక్కడ వచ్చేటప్పుడు ఒక చిన్న గేట్ అయితే కనిపించిందండి నాకు. చిన్న గేటు అక్కడ బావిలాగా కనిపిస్తుంది. ఏందబ్బా ఇక్కడ కూడా ఏదో ఉందే, బావి ఉంది, ఏంది ఇది, వెళ్ళి చూద్దాం ఒకసారి అనేసి అక్కడ చూస్తే ఒకరు ఆంటీ అయితే లోపల నుంచి అయితే వస్తున్నారు తస్బీ పట్టుకొని. సో ఏం ఆంటీ ఇది ఇక్కడ అంటే, మళ్ళీ వాళ్ళు అక్కడ రాండమ్మా చెప్తాను అని లోపలికి అయితే పిలుచుకొని వెళ్ళారు. బావి చూడండి, వాటర్ అయితే ఉన్నాయండి ఈ బావిలో చూడండి. అయినా వాళ్ళు కమ్మీలు అయితే కప్పేశారనమాట, ఎందుకంటే చిన్నపిల్లలు అయితే వెళ్తూ ఉంటారు కదా. సో సేఫ్టీ కోసం అదైతే కప్పేశారు వాళ్ళు. సో మొత్తం కొండేనండి ఇది. చూడండి మీరు ఎంతంత పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి. ఇవి ఏందబ్బా ఇలా ఉంది అనేసి నేను ఆంటీని అడిగితే లోపలికి రండమ్మా చెప్తానంటే అక్కడికైతే వెళ్ళానమాట. సో అక్కడికి వెళ్తే వాళ్ళు చెప్పింది ఏమంటే, సో వాళ్ళకి చెప్పడానికి అయితే రాలేదు, కొంచెం సంకోచిస్తున్నారు. అందుకనేసి అక్కడ మనకు ఒక మెసేజ్ అయితే పెట్టారు చూడండి, గెవి కే అందర్ ఔర్ బాహర్ కోయి భీ కామ్ హో యా కోయి భీ కార్వాయి కర్నా హో తో ఇన్ జిమ్మేదారోన్సే, అంటే అక్కడ వాళ్ళతో ఇజాజత్ తీసుకొని ఏమైనా చేయండి, అంటే ఫాతిహా కానివ్వండి ఏమైనా చేయాలనుకుంటే అనేసి వాళ్ళైతే మెసేజ్ పెట్టారు. ఇది వచ్చేసి గెవి అంటండి. చూడండి రాయి లోపల మనకు కొండ ఉంది, కొండ రాయి లోపల అయితే ఇక్కడైతే చూడండి. నేను ఏం బయలా ఉందని నేనైతే ఆశ్చర్యపోయాను అనమాట. అక్కడికి వెళ్ళి చూస్తే ఆయన అయితే అక్కడ 7 ఏళ్ల సంవత్సరంలో ఉన్న పిల్లవాడు వచ్చేసి
అక్కడికి వచ్చి ఆయన 41 సంవత్సరం వరకు చిల్లా కూర్చోన్నారంట అండి. అక్కడ ఆ ప్లేస్లో మనకు అక్కడ లైటింగ్స్ పెట్టారు కదా, ఆ ప్లేస్లో వచ్చేసి చిల్లా అయితే కూర్చోన్నారంట మనకు ఉస్మాన్ షా వలి గారు. ఇక్కడ చూడొచ్చు మీరే. సో అంటే ఇక్కడ అలా లేదు అంతకుముందు. సో అక్కడ మొత్తము మట్టిలాగా అదంతా ఉన్నిందంట. వాళ్ళు వచ్చేసి అక్కడ 41 సంవత్సరం వరకు అక్కడ కూర్చొని మళ్ళీ అక్కడికి వెళ్ళి సమాధి అయ్యారంట. ఆ పక్కలోనే కొద్ది దూరంలోనే మనకు అంటే మనకు ఒక 200 మీటర్స్ ఉంటుందండి మళ్ళీ అక్కడి నుంచి దర్గా మనకు. ఇంకా ఇక్కడ ముందర కూడా మనకు ఓసేపాక్ జెండాలు అయితే పెట్టారు. సో నాకైతే చాలా డిఫరెంట్గా అనిపించింది. నేను ఇంతవరకు ఎన్నో దర్గాల వీడియోలు చేశాను కానీ బట్ ఇది నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో నాకైతే చెప్పండి, కామెంట్ రూపంలో అయితే తెలపండి. సో ఇదేనండి మన కోలార్ డిస్టిక్లో దర్గా. సో వీడియో చూశారు కదా, హజరత్ ఖాజా సయ్యద్ ఉస్మాన్ షా వలి గారి దర్గా విజిట్ అయితే అయిపోయింది. మొత్తం వీడియో అయితే షూట్ చేసాం మనము. సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మోహసిన్ అఫీషియల్ 1M ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పహాడ్ అయితే ఎక్కేసి సాహసం చేసుకుంటూ అయితే వచ్చామన్నమాట మనం. కోలార్ నుంచి అయితే చాలా హైట్లో ఉందండి ఇది. సో ఇదేనండి మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మోహసిన్ అఫీషియల్ 1M ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో ఇంకోసారి కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్ టాటా.